హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ నేనైతే ఈరోజు సింపుల్గా టేస్టీగా డాబా స్టైల్లో చికెన్ కర్రీ చూపిపోతున్నాను. నేనైతే ఇక్కడ ఎలాంటి స్పైసెస్ యూజ్ చేయట్లేదు. జస్ట్ కాజు అండ్ టమాటో ప్యూరీతో టేస్టీగా కర్రీ అవుతుంది. ఇక్కడ నేను 1 kg చికెన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో 10 ఎండుమిర్చి అండ్ 10 కాజు తీసుకొని రోస్ట్ చేసి, మరీ అంత గోల్డెన్ రోస్ట్ కాదు, డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి నేను ఇక్కడ 4 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్లీ చాప్ చేసి డైరెక్ట్ యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఏ స్పైసెస్ యూజ్ చేయట్లేదు చూడండి, లైక్ షాజీరా, పట్టా, లవంగా ఏది యాడ్ చేయట్లేదు. ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పెట్టుకోండి. ఇక్కడ కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లోకి 3 టమాటోస్ యాడ్ చేసి ప్యూరీ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆనియన్ ఇలా గోల్డెన్ బ్రౌన్ అవుతుంది. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్. కారం చూసేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో యాడ్ చేసాం కదా ఎండుమిర్చి, మరీ స్పైస్ అవ్వకుండా. చూడండి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవ్వాలి. ఇది ఇప్పుడు ఫైన్లీ కుక్ అయినట్టు. దీంట్లోకి ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకొని ఒక 5 minutes వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు పెట్టి తగినంత సాల్ట్ వేసి ఒక 5 minutes మూత పెట్టి మగ్గియండి. చూడండి దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ యాడ్ చేసుకొని కలుపుకొని దీంట్లోకి గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చికెన్ మసాలా కొద్దిగా ఏదో టేస్ట్ ఎన్హాన్స్కి యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు స్కిప్ చేస్తే స్కిప్ చేయొచ్చు. ఒక 10 minutes కుక్ చేసి దీంట్లో మనము కసూరి మేతి రోస్ట్ చేసి క్రష్ చేసి యాడ్ చేయాలి. కసూరి మేతి టేస్ట్ బాగా ఎన్హాన్స్ చేస్తుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది యాడ్ చేయడం వల్ల. అంతే, ఒక 15 minutes కుక్ చేసుకుంటే యమ్మీ చికెన్ కర్రీ ఇలా అవుతుంది. అట్ లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయడం అంతే. ఎంతో టేస్టీగా అయిన చికెన్ కర్రీ రెడీ. టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి టేస్ట్ చేసేద్దాం. అలా వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా సూపర్ టేస్ట్ అసలు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి ఈ సండే. తప్పకుండా ట్రై చేసి నాకు మాత్రం కమెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. ఈ వీడియో ఇంతటితో ఇంతే. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్నితిప్రియ వ్లాగ్స్. Have a good day. Bye bye all. Thank you.